మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం. కలియుగంలో భక్తిని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించే మహాదేవుడు ఎవరో తెలుసా? ఆయనే ఆంజనేయ స్వామి. అంజనాదేవి తపస్సుతో, వాయుదేవుని అనుగ్రహంతో శివాంశంగా జన్మించిన వాయుపుత్రుడు హనుమంతుడు. బాల్యంలో సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరిన అపార శక్తిశాలి హనుమంతుడు. దేవతల వరాలతో అష్టసిద్ధులు, నవనిధులు పొందిన చిరంజీవిగా మారాడు. శ్రీరాముడిని దర్శించిన క్షణం నుంచి తన జీవితాన్ని సేవకే అంకితం చేశాడు. శతయోజనాల సముద్రాన్ని ఒక్క దూకుడుతో దాటి లంకకు చేరుకున్న వీర హనుమాన్. అశోకవనంలో సీతమ్మ జాడ కనిపెట్టి శ్రీరాముని ఆశను నిలబెట్టాడు. అధర్మానికి అగ్ని రూపమై లంకను దహించిన మహాపరాక్రమశాలి. లక్ష్మణుని ప్రాణాల కోసం సంజీవని పర్వతాన్నే మోసుకొచ్చిన భక్త శ్రేష్ఠుడు. తన గుండె చీల్చి చూపగా అందులో సీతారాములే దర్శనమిచ్చారు. సీతమ్మ సింధూరం రాముడి దీర్ఘాయుష్ కోసం అని తెలుసుకుని తన శరీరమంతా సింధూరం పూసుకున్నాడు. పంచముఖ హనుమంతుని రూపం దుష్టశక్తులను నాశనం చేసే పరమశక్తి. హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉపవాసం, హనుమాన్ చాలీసా, ఆకుపూజలతో స్వామిని ఆరాధిస్తారు. హనుమంతుని నామస్మరణతో భయం, శని దోషాలు, దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వాసం. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా.